వెల్కమ్ టు AP19 న్యూస్. షామియానా కొట్టులో కుర్చీ అద్దెకు తెచ్చుకొని మడత పెట్టినంత మాత్రాన సీఎం జగన్ ని ఎవరూ భయపెట్టలేరని మాజీ మంత్రి పెద్ది నాని అన్నారు. సోమవారం ఆయన మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు కుర్చీని 2019లో ప్రజలు మడత పెట్టారని 2024లో కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని అన్నారు. సీఎం జగన్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎన్ని విమర్శలు చేసినా ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టలేరని హితవు పలికారు. కాబట్టి మీరు షామియానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని, టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన, కాబట్టి ప్రజలు ఇప్పటికే మరొకసారి మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఊరూరా కుర్చీలు అద్దెకి తెచ్చుకు తిరిగినంత మాత్రాన ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీ సభ చూడండి, మా సభలు చూడండి. మీ ఖాళీ కుర్చీలు మడతెట్టి ఎక్కడ పెట్టాలో ముందు చూసుకోండి. గంపలగూడెంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాలలో ఎంపీ కేసినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కట్టిన గ్రాఫిక్స్ అమరావతిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటో తనకు తెలుసని, 2019 నుంచి 2024 వరకు జగన్ చేసిన అభివృద్ధి ఏంటో తెలుసని అన్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన 30 ఏళ్ల ఇండస్ట్రీ స్వామిదాస్ కూడా తనతో కలిసి చర్చకు వస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడు జగన్ గారిని నువ్వు ఏం చేసినావు, ఏదన్నా నువ్వు ఏం చేయలేదు, ఏదన్నా ఉంటే ఇద్దరం కలిసి కూర్చున్నావు, నువ్వు మాట్లాడదు కానీ రా అని జగన్. మరి ఎన్ని అభివృద్ధి కాకండి, గ్రామాల్లో అభివృద్ధి కాకపోతే ఆయనకి 15 లక్షలు ఇచ్చారు. 15 లక్షలు ఇచ్చాడని చెప్తాను. ఇంక లెక్కేస్తే ఇంకెంత 20 లక్షలు అవుతుంది. అది అన్ని ఎన్ని ఉన్నాయో 22.5 లక్షల కోట్లు ఇస్తే మీ అందరిది మానవ అభివృద్ధి కాదా అని చంద్రబాబు నేను ప్రశ్నిస్తున్నా డైరెక్ట్గా. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తెరకెక్కించిన వ్యూహం, శపథం సినిమాలను టీడీపీ, జనసేన నేతలు చూస్తారా అని కొందరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. తాను పోర్ను చూసే విధంగా ఈ సినిమాను వాళ్ళు బాత్రూంలలో చూస్తారని ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉండేవాళ్ళు పబ్లిక్గా అందరితో పాటు లివింగ్ రూమ్లో చూడొచ్చని అన్నారు. న్యూట్రల్గా ఎవరి పార్టీ కామెంట్స్ కాకుండా మీకు అవసరం లేదు, ఎందుకంటే మీరు పబ్లిక్గా అందరితోటి లివింగ్ రూమ్లో చూడొచ్చు. టీడీపీ, జనసేన వాళ్ళు బాత్రూంలో చూసుకుంటారు. ఇది ఇన్ఫర్మేషన్. సో వ్యూహం అనేది ఫిబ్రవరి 23 వస్తుంది అండ్ శపథం March 1 వస్తుంది. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మానేయండి. వేదాద్రి పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని జగ్గేపేట నియోజకవర్గం శాసనసభ్యులు సామునేని ఉదయభాను తెలిపారు. ఆదివారం నాడు వేదాద్రి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యుడు ఉదయభాను మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తుందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ వేదాద్రి దేవాలయానికి 2 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ దేవాలయానికి వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్న వెలగపూడి ఇందిరాదత్ గారు, మేము కలిసి శంకుస్థాపన చేశాం. దీన్ని అతి త్వరలోనే రెన్యువేషన్ చేసి కొద్ది మాసాల్లోనే దీన్ని అన్ని హంగులతోటి ప్రారంభోత్సవం చేస్తాం. గన్నవరం సమీపంలోని దావాజీగూడెం గ్రామంలో గల పంట కాలువ సమీపంలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు బైక్ బోల్తా పడింది. బైక్ పై ప్రయాణిస్తున్న దావాజీగూడెం గ్రామానికి చెందిన మధ్యన సత్యనారాయణ, కారంపూడి సాంబశివరావులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నూజివీడు పట్టణంలోని శ్రీ మడిపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఇంటర్మీడియట్ విద్యార్థినులు సోమవారం శ్రమదానం చేసి అందరి అభినందనలు పొందారు. కళాశాల ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న కామర్స్ మేడం విరాళంతో లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు వచ్చామన్నారు. అందుకు తమ వంతుగా శ్రమదానం చేస్తామని ఇటుకలు అందించిన బాలికలకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
ఈరోజు ఏంటి అని అంటే మన కామర్స్ మేడం గారి యొక్క డొనేషన్ మేరకు లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటున్నామండి. దీనిలో భాగంగా పిల్లలందరూ కలిసి మేము కూడా హెల్ప్ చేస్తాం సార్ అని అడిగితే వారు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు వారి యొక్క టైంని కేటాయించి అక్కడ ఉన్నటువంటి ఎర్ర ఇటుకని ఇక్కడికి తీసుకురావటం అనేది జరిగింది. దీనికి మేము పిల్లలకి కృతజ్ఞతగా భావించి వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇది ఇచ్చినటువంటి కామర్స్ మేడం గారికి కూడా, ఈ డొనేషన్ ఇచ్చినటువంటి కామర్స్ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కాకినాడ వద్ద బోల్తా పడింది. డ్రైవర్కి బీపీ లెవెల్స్ తగ్గడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా ఉండగా పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. పక్కనే విద్యుత్ స్తంభం ఉండగా కొద్దిపాటిలో పెను ప్రమాదం తప్పింది. అదుపు తప్పిన ఓ కారు పంట కాలువలోకి దూసుకెళ్లగా కారులో ఉన్న 7గురిని ఏఆర్ కానిస్టేబుల్ కాపాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం బెల్లంపూడి వద్ద కారు అదుపు తప్పి బైక్ను ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ వెంటనే స్పందించి కాలువలోకి దూకారు. కారు డోర్లు తెరిచి లోపలున్న వారిని బయటకు తీసుకువచ్చారు. శ్రీనివాస్ను ఎమ్మెల్యే చిట్టిబాబు స్థానికులు అభినందించారు. డబ్బులు ఉన్న పర్లేదు, వచ్చండి పైకి వచ్చండి, అందరికీ ఏం కాదు. తాగడానికి గుక్కెడి మంచినీళ్లు ఇచ్చి పుణ్యం కట్టుకోండి అంటూ కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. వేసవి రాకముందే తాగునీటికి ఎద్దడి ఏర్పడిందని వాపోతున్నారు. రాబోయే కాలంలో తమ పరిస్థితి ఎలా ఉండబోతుందో తలుచుకుంటేనే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలైన కొన, పల్లెతుమ్మలపాలెం, పొలాటు తిప్ప సహా పలు గ్రామాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. నిత్యం మంచినీటి ట్యాంకుల చుట్టూ డ్రమ్ములతో ప్రజలు దర్శనమిస్తున్నారు. వేలకాని వేలల్లో నీరు వదులుతున్నారని, నీరు ఎప్పుడు వస్తాయో అర్థం కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీర ప్రాంత మండలాల్లో మంచినీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. ప్రజలు మినరల్ వాటర్పై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకు తాగునీటి సరఫరా తమ బాధ్యత కాదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు కుమార్ పబ్లిక్ స్కూల్పై సోమవారం స్పందనలో పట్టణానికి చెందిన ఒక వ్యక్తి నూజివీడు ఆర్టీఓకు ఫిర్యాదు చేశారు. పిల్లల్ని బడిలోకి పంపించొద్దంటూ కుమార్ స్కూల్ యాజమాన్యం అకారణంగా నిరాకరించినట్లు బాధితులు రాజేష్ తెలిపారు. తన 2 పిల్లలు కుమార్ స్కూల్లో ఒక బాబు 3వ తరగతి, రెండో పాప 2వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. సోమవారం పూట ఈరోజు నేను పిల్లల్ని యథావిధంగా పిల్లల్ని పంపించాను. నేను పంపించిన అరగంటకే పిల్లల్ని తీసుకొచ్చి ఇంటికాడ వదిలేసేసి, మీ పిల్లల్ని మా స్కూల్కి పంపించొద్దు, మీరు వేరే స్కూల్లో జాయిన్ చేసుకోండి, వచ్చి టీసీ తీసుకొని చెప్పాను అన్నారు. టీసీ తీసుకోవడానికి వెళ్ళి నేను నా భార్య టీసీ తీసుకోవడానికి వెళ్తే, మీకు పాత ఫీజు ఉంది కదా, ఆ ఫీజు కడితేనే మీకు టీసీ ఇస్తాము, లేదంటే ఇవ్వని చెప్పని అన్నారు. నేనేమన్నానంటే 3 నెలల ఫీజు కట్టేస్తానండి, 3 నెలలు పంపిస్తాను, 3 నెలలు అంటే ఎవరు జాయిన్ చేసుకోరు కదా మధ్యలో, నేను యథావిధిగా పంపిస్తానని చెప్పాను. కుదరదు, స్కూల్లో జాయిన్ చేసుకోవద్దు అని అన్నారు. మీరు టీసీ తీసుకెళ్ళిపోమన్నారు. కరాఖండిగా డబ్బులు కడితేనే ఫీజు ఇస్తామని చెప్పని అన్నారు. చేబ్రోలు ప్రధాన రహదారిపై గత ఆదివారం పొన్నూరు రూరల్ సిఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టగా కేజీ గంజాయి తరలిస్తున్న పొన్నూరు పట్టణం ఎడ్లపాడు గ్రామానికి చెందిన మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు. సోమవారం తెనాలి డీఎస్పీ రమేష్ చేబ్రోలు పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ, చెడు వ్యసనాలకు బానిసై యువకులు గంజాయి కొనుగోలు చేసి అమ్మేందుకు తరలిస్తుండగా చేబ్రోలులో పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. అనుమానాస్పదంగా పరిస్థితులు ఆపడం జరిగింది. మొత్తం డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇంట్రాగేషన్ దే కన్ఫెస్డ్ దట్ దే వర్ ఇన్ పొజిషన్ ఆఫ్ గాంజా ఒక 1 kg గాంజా వాళ్ళ పొజిషన్లో స్కూటీ పొజిషన్లో సిఐ గారు కూడా సీజ్ చేస్తడం జరిగింది.
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళకు గాయాలైన సంఘటన సోమవారం చెరుకుపల్లిలో చోటు చేసుకుంది. చెరుకుపల్లి అంబేద్కర్ సెంటర్లో రోడ్డు దాటుతున్న మహిళను రేపేల నుండి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మహిళకు 2 కాళ్ళు విరిగిపోయాయి. బస్సు ఢీకొట్టిన మహిళ చెరుకుపల్లి కస్తూరివారిపేటకు చెందిన సుశీలగా పోలీసులు గుర్తించారు. బాధితురాలిని వైద్య నిమిత్తం గుల్లపల్లిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తూర్పుపాలెం గ్రామంలోని ఆర్సీఎం చర్చ్ నూతన నిర్మాణానికి సోమవారం వైసీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ముందుగా పాస్టర్ లూథర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని బాలసాని నిర్మాణ కమిటీకి హామీ ఇచ్చారు. అధిక సంఖ్యలో వైసీపీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. గుడి నుండి భూమికి వచ్చి ఆయన తనను తాను తగ్గించుకొని మన మధ్య మనమనే ఒక మానవుడిగా జీవించి మనందరిని కూడా విముక్తి చేశారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.